హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 182. కోపంగా కారులో కూర్చుని స్టీరింగ్ మీద పంచిచ్చాడు రుద్ర. కావ్య చాలా డేంజర్లో ఉందని ఆ సంఘటన అతని మనసును హెచ్చరించింది. అలెక్స్కి కాల్ చేసి విషయం చెప్తూ, అలెక్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరికీ ఏమీ కాకూడదు, ఎవరిని బయటకు ఒంటరిగా పంపించొద్దు, నా మాటగా ఇంట్లో అందరికీ చెప్పు అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసిన రుద్ర కళ్యాణ్ నుండి కాల్ వస్తుంటే పిక్ చేసి, హా బావా చెప్పండి, అంతా ఓకే కదా అని అడిగాడు. ఇక్కడంతా ఓకే రుద్ర, కావ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా అన్నాడు కళ్యాణ్. లేదు బావా, నేను తన కోసం పెట్టిన సెక్యూరిటీని దారుణంగా చంపేశారు. ఇది ఖచ్చితంగా ఆ గిరీష్ పని అనిపిస్తుంది, లేదంటే తనకి ఎవరు శత్రువులు ఉంటారు. మీరు జాగ్రత్త బావా, అక్క పిల్లలు కూడా జాగ్రత్త అన్నాడు రుద్ర. కళ్యాణ్ బాధగా, కావ్యకేమైనా జరిగితే విశాల్ బ్రతకలేడు రుద్ర, వాడు తనని ప్రామంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికే వాడు పిచ్చోడ్ల సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు. ఉషా ఫోన్ చేసి ఎంత ధైర్యం చెప్తున్నా వాడు చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నాడంట. నాకేం చేయాలో తోచడం లేదు రుద్ర, వాడిని తలుచుకుంటే భయంగా ఉంది అన్నాడు కళ్యాణ్. డోంట్ వరీ బావా, కావ్యకేమీ కానివ్వను అని చెప్పి ఫోన్ కట్ చేసిన రుద్ర ఆలోచిస్తూ ఉండగా పోలీసులు ఆ ప్లేస్కి రావడంతో వాళ్ళకి అక్కడంతా చూసుకోమని, ఏదైనా క్లూ లాంటిది దొరికితే తనకు ఇన్ఫామ్ చేయమని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు రుద్ర. కాసేపు ఎటు వెళ్ళాలా అని ఆలోచించిన రుద్రకి ఆ రోడ్ గోవాకి వెళ్ళే రూట్ అని తెలిసి ఏదో ఆశతో కార్ అటు తిప్పాడు. వేగంగా డ్రైవ్ చేస్తూ అనుమానించేలా దారిలో ఏదైనా కనపడుతుందా అని చుట్టుపక్కల చూస్తూ పోతున్నాడు. గోవా కర్ణాటక మధ్య పెద్ద కార్ అడవి లాంటిది ఉంది. అందులో అక్కడక్కడ రిసార్ట్లున్నాయి. కొన్ని రోడ్కి ఆనుకుని ఉంటే మరికొన్ని దూరంగా విసిరేసినట్టుంటాయి ఆ అడవిలో. ఓ రిసార్ట్లోకి వెళ్ళిన రుద్ర అక్కడ రూమ్ బుక్ చేసుకుని ఆ ప్లేస్ అంతా క్షుణ్ణంగా చూస్తూ అందరినీ అబ్జర్వ్ చేశాడు. ఒక సర్వీస్ బాయ్ని పిలిచి వాడి చేతిలో పెద్ద నోట్ల కట్ట పెట్టి, ఈ రిసార్ట్ గురించి నాకు మొత్తం కావాలి అని అడిగాడు రుద్ర. వాడా డబ్బు చూసి మెరిసిపోతున్న కళ్ళతో టక్కున ఆ నోటు దాచేసుకుని ఆ రిసార్ట్లో ఏమేం జరిగేది చెప్పాడతను. గుడ్, అలాగే ఈ దారిలో ఉన్న మిగిలిన రిసార్ట్ల గురించి నీకేమైనా తెలుసా అని మరో నోట్ల కట్ట చేతిలో పట్టుకుని ఆడిస్తూ అడిగాడు రుద్ర. వాడి కళ్ళు మతాబుల్లా జిగేల్మని మెరిసిపోయాయి. ఆ డబ్బు కూడా తనకే అనే ఆశతో. చెప్తాను సార్, నేను ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్లో ఉన్న అన్ని రిసార్ట్లలోనూ వర్క్ చేశాను అంటూ వాడికి తెలిసినవన్నీ చెప్పి లాస్ట్లో భయంగా, సార్ ఇక్కడికి కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే ఒక రిసార్ట్ వస్తుంది, అది మాత్రం చాలా డేంజర్ సార్. అడవికి మధ్యలో ఉండడంతోనో లేక అక్కడ చనిపోయిన వాళ్ళ వల్ల కానీ ఇప్పటికీ నైట్ టైం చాలామంది దయ్యాల్ని చూసామని చెప్తారు. ఇంకొంతమంది అనుమానాస్పదంగా చనిపోయారు కూడా. ఎలా చనిపోయారు, ఎవరు చంపారని ఇప్పటిదాకా పోలీసులే కనిపెట్టలేకపోయారని చెప్తుంటారు సార్. మీరెట్టి పరిస్థితుల్లోనూ ఆ రిసార్ట్కి మాత్రం వెళ్ళకండి సార్ అని అంత డబ్బు ఇచ్చిన కృతజ్ఞతతో రుద్రను హెచ్చరించాడతను. రుద్ర అతడి భుజం తట్టి ఆ నైట్కి అక్కడే ఉంటామని డిన్నర్ తెచ్చివ్వమని పంపించాడు. అతడు ఆనందంగా రుద్రిచ్చిన డబ్బు పట్టుకెళ్ళి దాచిపెట్టి రుద్రకు డిన్నర్ తేవడానికి వెళ్ళాడు. రుద్ర ఆ రిసార్ట్ గురించి ఆలోచిస్తూ, ఒకవేళ కావ్యను అక్కడే దాచారా అనే డౌట్ స్టార్ట్ అయింది అతనికి. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కువ దూరం, అలా అతనిని తీసుకుని వెళ్తే దారిలో పోలీసులు చెకింగ్తో పట్టుబడే అవకాశం ఉంది. పైగా ఆ రిసార్ట్లో అసంఘిక కార్యకలాపాలు జరగడం వల్లే అందరినీ దయ్యం పేరుతో భయపడుతున్నారేమో అనే డౌట్ కూడా స్టార్ట్ అయింది రుద్రకి. డిన్నర్ చేసి 1 గంట నాప్ వేసిన రుద్ర లేచి బయటకొచ్చాడు. అర్ధరాత్రి 1 గంట అవుతుండడంతో రిసెప్షనిస్ట్ నిద్రకి జోగుతున్నాడు. ఎవరూ చూడకుండా తన కార్ తీసుకుని రోడ్డెక్కిన రుద్ర ఆ వెయిటర్ చెప్పిన రిసార్ట్కి బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని తన సెక్యూరిటీకి ఆ లొకేషన్ పంపించి వెంటనే అక్కడికి రమ్మని మెసేజ్ పంపాడు రుద్ర. కాఫీ తీసుకొచ్చిన సురేఖ, ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు అంది. ఏం లేదు రేఖ, ఆఫీస్ టెన్షన్లే అంటూ బలవంతంగా నవ్వు పెదాల మీదకు తెచ్చుకున్నాడు కళ్యాణ్. కప్ అతని చేతిలో పెట్టి, ఇలా వచ్చి కూర్చోండి, తలకు ఆయిల్ మసాజ్ చేస్తాను, రిలీఫ్గా ఉంటుంది అంది సురేఖ. ఆమెకి నో చెప్పలేక కింద బెడ్కి ఆనుకుని కూర్చున్నాడు కళ్యాణ్. సురేఖ ఆయిల్ చేతిలోకి వేసుకుని అతని తలపై అప్లై చేసి మసాజ్ చేస్తూ, మీరు ఆఫీస్ విషయాలు ఇంట్లోకి తీసుకురారని నాకు తెలుసండి, నా దగ్గర దాస్తున్నారంటే ఆ విషయం నాకు తెలియకూడదని మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది. కానీ ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకండి, మనిషి ఏదైనా విషయంలో టెన్షన్ పడుతుంటే అతని మెడ సరైన ఆలోచన రాక ఆ సమస్యని సాల్వ్ చేసే మార్గం తొందరగా కనపడదంటారు.
అదే తనకొచ్చిన సమస్య తన వాళ్ళతో పంచుకుంటే ఆ బాధ తగ్గడంతో పాటు ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కార మార్గం కూడా ఎదుటి వాళ్ళ నుండి పొందొచ్చు. నాకే చెప్పమని నేను అడగను. నాకంటే తెలివైన అనుభవం ఉన్న అత్తయ్య మామయ్య ఉన్నారు, బాబాయ్ కూడా ఉన్నారు. వాళ్ళని సలహా అడగడం మంచిదని నా అభిప్రాయం. నాకు తోచింది చెప్పాను, తప్పైతే క్షమించండి అంది సురేఖ. కళ్యాణ్ ముందుకు తిరిగి సురేఖ ఒళ్ళో తల పెట్టుకుని అతని చేతిని తన చెంప మీద పెట్టించుకుని, నువ్వేం చెప్పినా అందులో మంచే తప్ప చెడుండదు బంగారం. నాలో సగభాగం నువ్వు. నా మనసులో ఫీలింగ్స్ నీతో పంచుకోవడానికని నాకు అభ్యంతరం ఏమీ లేదు. నువ్వు చాలా తెలివైన సమర్థురాలివి. నీ ఐడియాలజీ బాగుంటుందని చాలా సందర్భాల్లో రుద్ర చెప్పాడు. నేను ప్రాబ్లంలో లేను రేఖ, బాధలో ఉన్నాను. కావ్య మిస్ అయింది అని కళ్యాణ్ చెప్పగానే షాక్తో, ఏమంటున్నారండి అని అడిగింది సురేఖ. నిజం, రుద్ర అందుకే బెంగళూరు వెళ్ళాడు. తనేమైందన్న విషయం ఇంకా రుద్రకే తెలియడం లేదు. తనకేమీ కాకూడదు. ఒకవేళ కావ్యకేదైనా అయితే విశాల్ భరించలేడు. అది తలుచుకుంటేనే భయంగా ఉంది రేఖ అన్నాడు కళ్యాణ్. సురేఖకేం చెప్పాలో అర్థం కాలేదు. కావ్య కూడా తమ ఇంటి బిడ్డే అన్నట్టుండేది ఇక్కడికి వచ్చినప్పుడు. అందరిలో బాగా కలిసిపోయింది. ఆమె కొన్ని రోజుల్లో తమ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెడుతుందనుకుంటే ఇలా జరగడం బాధగా ఉంది. ఎవరు చేశారని ఏమైనా అనుమానం ఉందా అని మెల్లగా అడిగింది సురేఖ. ఆ గిరీష్ చేసే అవకాశం ఉండొచ్చని రుద్ర అనుమానం మాత్రమే. వాడే చేశాడు అనడానికి సాక్ష్యం లేదు అని డల్గా చెప్పాడు కళ్యాణ్. మరేలా? పాపం కావ్య ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో. ఆడపిల్లకి ఎక్కడా సేఫ్టీ అనేదే లేదా అని బాధగా అన్నది సురేఖ. సమాజంలో ఇప్పుడు వచ్చిన వింత వింత పోకడలకి అలవాట్లకి మనుషులని అమ్మాయిల్ని ఆటబొమ్మలుగా చూస్తున్నారు. ఇక గిరీష్ లాంటి వాళ్ళ ఆడపిల్లలతో వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించడమే ధ్యేయంగా బ్రతుకుతుంటే ఎక్కడుంటుంది ఆడపిల్లలకి సేఫ్టీ అని బాధగా అన్నాడు కళ్యాణ్. కావ్య మన ఇంటికి కాబోయే కోడలండి. తను మన మనిషి. తనని కాపాడడం మన ధర్మం. మీరేం చేస్తారో నాకు తెలీదు. కావ్య క్షేమంగా రావాలి. మీరు కూడా రుద్ర దగ్గరికి వెళ్ళి తనని వెతకడానికి హెల్ప్ చేయండి అని ఆవేశంగా చెప్పింది సురేఖ. నువ్వెక్కువ స్ట్రెస్ అవ్వకు రేఖ, అది నీ హెల్త్కి మంచిది కాదు. రుద్రకి ఫోన్ చేస్తానని బయటికెళ్ళి కాల్ చేశాడు కళ్యాణ్. రుద్ర అప్పటికే రిసార్ట్లో అక్కడ పనిచేసి సర్వీస్ బాయ్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఉండగా కళ్యాణ్ నుండి కాల్ వచ్చింది. తను కూడా వస్తానని అడుగుతున్న అతనికి, మీరొద్దు బావా, అవసరం ఉంటే నేనే పిలుస్తాను. అక్కడే ఉండి మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఈ పరిస్థితుల్లో మనం ఎవరో ఒకరం అక్కడ ఉండడం చాలా అవసరం. కావాలంటే విశాల్ని నా వెంట తీసుకుని వెళ్తానని చెప్పాడు రుద్ర. సరే రుద్ర, జాగ్రత్త. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. మీ అక్క కూడా టెన్షన్ పడుతుంది అన్నాడు కళ్యాణ్. సరే బావా, ఉంటాను అని ఫోన్ కట్ చేసి విశాల్కి కాల్ చేశాడు రుద్ర. అతను రోడ్డు పట్టుకుని పిచ్చోళ్ల కావ్య కోసం వెతుకుతుంటాడు. రుద్ర కాల్ అటెంప్ట్ చేసి, రుద్ర గారు, కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు విశాల్. లేదు విశాల్, కానీ నాకు ఒక ప్లేస్ మీద అనుమానంగా ఉంది. అక్కడికే వెళ్తున్నా. నువ్వు కూడా రావాలంటే రావచ్చు, లొకేషన్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. విశాల్ వెంటనే రుద్ర పెట్టిన లొకేషన్కు స్టార్ట్ అయ్యాడు. ఆ రిసార్ట్ దగ్గరకు చేరుకున్నాడు రుద్ర. ఆ టైంలో ఆ రిసార్ట్ చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ లోపల ఏదో జరుగుతుందని మాత్రం సెన్స్ చేయగలిగాడు రుద్ర. రుద్ర కార్ని రోడ్ మీదే వదిలేసి గేట్ బయట ఎవరూ లేకపోవడంతో ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత ఇద్దరు కాపలా వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చారు డ్యూటీ చేయడానికి. షిఫ్ట్ వైజ్ కాపలా ఉంటారు అక్కడ. వాళ్ళు డ్యూటీ మారే గ్యాప్ రుద్రకి కలిసి వచ్చింది. రుద్ర నేరుగా రూమ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఒక్కో కాటేజ్ని చెక్ చేస్తూ వెళ్ళాడు. మసక వెలుతురు అందరూ గాఢ నిద్రలో ఉండడం రుద్రకు హెల్ప్ అయింది. కొన్ని కాటేజ్లో చూశాక అక్కడంతా నార్మల్గానే అనిపించింది. తను అనవసరంగా శ్రమ పడొచ్చానా అని ఒక్క క్షణం అనిపించింది రుద్రకి. అంతలోనే ఒకవేళ కావ్య అక్కడే ఉంటే ఛాన్స్ పోగొట్టుకోకూడదు అనుకుంటూ ఎక్కడో అడవి మధ్యకున్న కాటేజ్ల వైపు వెళ్ళాడు రుద్ర. ఆ అడవిలో కీచురాళ్ల శబ్దం, వింతైన అరుపులు, అప్పుడప్పుడు నక్కలు పెట్టే ఊలలతో నిజంగానే చాలా భయం గొలిపేలా ఉంది. సాధారణమైన మనుషులెవరైనా అక్కడికి వస్తే ఆ వెయిటర్ చెప్పినట్టు దయ్యాలున్నాయని భయపడతారు. రుద్రకు భయం అంటే తెలియదు కాబట్టి ఫాస్ట్గా ఆ కాటేజ్లని సమీపించాడు. దూరం దూరంగా ఓ 4 కాటేజ్లున్నాయి. అందులో ఎవరో కాలేజ్ పిల్లలు పార్టీ చేసుకుంటున్నారు. అర్ధరాత్రైనా డాన్స్లు చేస్తూ తాగుతూ
అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరొక దానిలో ఎవరో హనీమూన్ జంట ఉన్నట్టు లోపల నుండి వస్తున్న సౌండ్స్ బట్టి వాళ్ళేం చేస్తున్నారో అర్థమై నవ్వుకుంటూ మరోవైపు వెళ్ళాడు రుద్ర. ఒక కాటేజ్ బయట నలుగురు కూర్చుని ఫోన్లో ఏదో గేమ్ ఆడుతూ కనబడ్డారు. వాళ్ళ చేతుల్లో మందు బాటిల్స్ కూడా ఉన్నాయి. లోపల నుండి ఎవరో అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. రేయ్, దాని నోరు మూసిని పని కానివ్వు, ఇక్కడ మాకు ఇరిటేటింగ్గా ఉంది అన్నాడు ఆ నలుగురిలో ఒకడు కర్కశంగా. ఆ వెంటనే లోపలున్న అమ్మాయిని కొట్టిన సౌండ్కి ఆమె అరుపాగిపోయింది. వీడు దాని నోరు మూయించమంటే చంపేశాడేంటి మొరటోడు అని మరొకడు టెన్షన్గా అంటాడు. రేయ్, వాడు మరీ అంత తెలివి తక్కువవాడు కాదులే. నీ భయం దాన్ని అనుభవించకుండా అది ఎక్కడ చచ్చిపోతుందో అనే కదా. మనందరి కోరిక తీరాకే దానికి చావైనా ఏదైనా అన్నాడు మొదటివాడు వంకరగా నవ్వుతూ. మిగిలిన వాళ్ళు కూడా వాడి నవ్వుతో జత కలిపారు. అంతా వింటున్న రుద్ర రక్తం మరిగిపోయింది. ఆడపిల్లంటే అంత చిలకనైపోయిందా అనిపించింది. వేగంగా ఆ కాటేజ్ వెనక వైపుకెళ్ళి విండో నుండి చూశాడు. ఆ అమ్మాయి బెడ్ మీద కాళ్ళు చేతులు కట్టేసుంటే ఒకడు నోట్గా ఆమె మీద పడి తన కోరిక తీర్చుకుంటున్నాడు. ఆమెలో కదలిక లేదు. అయినా వాడి రాక్షసత్వం ఆపలేదు. తన వెనుక పెట్టుకున్న గన్ తీసి సైలెన్సర్ సెట్ చేసి విండో నుండి కరెక్ట్గా వాడి తలని షూట్ చేశాడు రుద్ర. చిన్న అరుపుతో వాడు ప్రాణం వదిలాడు. అలాగే ముందుకు వచ్చి మిగిలిన నలుగురిని కూడా షూట్ చేసి పడేశాడు రుద్ర. వాళ్ళు చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి మీద బెడ్షీట్ కప్పి తన కాళ్ళకి చేతులకి ఉన్న కట్లు విప్పి అక్కడే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తన మొహం మీద కొట్టి స్పృహ తప్పించాడు రుద్ర. ఆ చీకట్లో రుద్రని చూసి తనని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళే అనుకున్న ఆ అమ్మాయి భయంతో ముడుచుకుపోయి, ప్లీజ్ నన్నేం చేయకండి, మీకు దండం పెడతాను అని ఏడుస్తూ చేతులు జోడించింది. భయపడకమ్మా, నేను కాపాడడానికి వచ్చాను. నేను పాడు చేయాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు. నువ్వు ఇక్కడే కాసేపు వెయిట్ చేయి, నేను మళ్ళీ వస్తాను. నిన్ను తీసుకెళ్ళి మీ వాళ్ళకి అప్పగిస్తానన్నాడు రుద్ర. అలాగే అని ఆ అమ్మాయి తలూపి కృతజ్ఞతగా దండం పెట్టింది. విశాల్కి తను వెళ్తున్న సైడ్కి రమ్మని మెసేజ్ చేస్తూ అటువైపు కదిలాడు రుద్ర. రుద్ర బయటకొచ్చి మరొక కాటేజ్ వైపు అడుగులు వేస్తుండగా ఎవరివో మాటలు వినపడి చీకటిగా ఉన్న ఓ ప్లేస్లో దాక్కుని అటువైపు చూశాడు. 10 మంది చేతుల్లో పెద్ద పెద్ద చెక్క పెట్టెలను మోసుకునొచ్చి అక్కడ ఎవ్వరికీ కనపడకుండా పెట్టిన ఒక ట్రక్లోకి పెడుతున్నారు. రేయ్, జాగ్రత్త, అవి కానీ కింద పడ్డాయా మీ ప్రాణాలు తీస్తాను అని వాళ్ళకి లీడర్గా ఉన్నవాడు బెదిరిస్తూ ఉన్నాడు. అందరూ భయంగా ఆ పెట్టెలని లోడ్ చేసి తిరిగి వెళ్ళిపోయారు ఆ కాటేజ్ వైపుకి. రుద్ర కాసేపు వెయిట్ చేసి ఆ ట్రక్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషులు వెళ్ళిన సైడ్కి వేగంగా వెళ్ళాడు. కాటేజ్కి మరోవైపు ఏదో పెద్ద అండర్ గ్రౌండ్ లాంటిది ఉందేమో. అందరూ కిందకు దిగుతూ ఉన్నారు. రుద్ర చాటుగా వాళ్ళను చూస్తూ అందరూ కిందకు దిగిపోయాక మెల్లగా అటువైపు అడుగులు వేస్తూ ఉండగా తన వెనక అడుగుల శబ్దం విని అలర్ట్ అయ్యాడు రుద్ర. గన్ తీసుకుని వెనక్కి తిరగగానే బావా నేను అని విశాల్ కంగారుగా చెప్పడంతో రిలాక్స్గా గన్ వెనక్కి పెట్టుకుంటూ, జాగ్రత్త విశాల్, లోపల చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వు అని చెప్పి నిదానంగా చుట్టూ గమనిస్తూ అండర్ గ్రౌండ్ కాకుండా కాటేజ్ దగ్గరకు వెళ్లారు ఇద్దరు. అది కాస్త లాక్ చేసుంది. లోపలంతా ఏ అలికడి లేక నిశ్శబ్దంగా ఉంది. లోపల ఎవ్వరూ లేరేమో అనుకున్నారు. విశాల్ మనసుకు కావ్య అక్కడే తనకి దగ్గరలో ఉందని అనిపిస్తూ ఉంటే వెనక్కి వెళ్దామన్న రుద్ర మాటకి, బావా నాకెందుకో కావ్య లోపలే ఉందనిపిస్తుంది, ప్లీజ్ ఒకసారి లోపల చెక్ చేద్దాం అని రిక్వెస్ట్ చెప్పాడు. విశాల్ అంత గట్టిగా చెప్పడంతో పాటు తనకి కూడా ఉండొచ్చు అనిపించి సరే అని బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక విండో కనపడగానే దాన్ని ఓపెన్ చేసి చూశారు. లోపలికి చూస్తే అంతా చీకటిగా ఉంది. ఫోన్లో టార్చ్ ఆన్ చేసి లోపలికి తొంగి చూడగా ఎవరో ఉన్నట్టు ఆకారం కనపడింది. విశాల్, లోపలెవరో ఉన్నారు అన్నాడు రుద్ర మెల్లగా. వెళ్ళి చూస్తాను అని విశాల్ డోర్ దగ్గరకు వచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఓపెన్ కాలేదు. లాక్ పగలగొట్టడానికి చూస్తే ఆ సౌండ్కి ఎవరైనా రావచ్చు. ఎలా అని ఆలోచిస్తున్న విశాల్ని తప్పుకోమని గన్కి సైలెన్సర్ ఉండడంతో ఆ లాక్ని షూట్ చేసి ఓపెన్ చేశాడు రుద్ర. మెల్లగా లోపలికెళ్ళి ఆ మనిషి దగ్గరికి వెళ్తున్న కొద్దీ అక్కడుంది కావ్య అని అర్థమైంది. గబగబా తనని చేరి లేపడానికి చూశారు. కానీ కావ్య స్పృహలో లేదు. విశాల్కి కావ్యని అలా చూసి గుండె మెలిపెట్టినట్టయింది. కన్నీళ్లతో ఆమెని లేపి గుండెలకు హత్తుకున్నాడు. కావ్యను చూడగానే రుద్రకు కూడా చాలా బాధగా అనిపించింది. విశాల్, మనం లేట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు, కమాన్ క్విక్, తన్ని ఎత్తుకున్నా వెళ్దాం అని రుద్ర చెప్పగానే విశాల్ జాగ్రత్తగా కావ్యని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. రుద్ర ముందు నడుస్తూ చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ బయటకొచ్చాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.